18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24/8/2024 వరకు ఈ వారం రోజుల పాటు కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. జన్మంలోనే కేతు సంచారం జరుగుతోంది. అలాగే పంచమంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. ఎందుకని అంటే వక్రగతి ద్వారా మనం పంచమంగానే భావించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే సప్తమంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. భాగ్యస్థానంలో గురు కుజుల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారము, వ్యయస్థానంలో రవి శుక్రుల యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6, 7, 8 రాశుల్లో అంటే మకర, కుంభ, మీన, మేష రాశుల్లో ఈ చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. వీటి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే జన్మంలో కేతు యోగకారకుడు కాదు, అంచేత కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే పంచమంలో శని వలన కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడవు. ఇకపోతే అష్టమంలో రాహు వల్ల కూడా శుభ ఫలితాలు ఏమీ మనకి అందిపుచ్చుకోవడానికి సప్తమంలో రాహు యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమీ ఉండవండి. ఇకపోతే భాగ్యంలో గురువు యొక్క సంచారం మాత్రం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ భాగ్యంలో గురువు ఉండటం వల్ల మనకి అనేక విధ భాగ్యం అనుకుంటున్నాం. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, పిల్లలు ఎదుగుదల చదువు విషయాల్లో కానివ్వండి, భార్య ఆనందంలో కానివ్వండి, గృహ విషయంలో కానివ్వండి, వాహన విషయంలో కానివ్వండి, అన్ని చక్కటి ఫలితాలన్నీ ఈ గురువు మూలాన మనకి కలుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తద్భిన్నంగా ఉంటుందండి. వీళ్ళిద్దరూ ఇక్కడ మళ్ళీ యుతి ఉంది. అంటే యుతి అంటే 2 గ్రహాలు కలిసి మనకి ఇక్కడ భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మీకు గురువు ఏదైతే శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాల్ని ఈ కుజుని యొక్క భాగ్యస్థానంలో సంచరించడం వల్ల వచ్చే ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. మనం ఏవైతే భాగ్యం అనుకున్న వాహనం ఉండడం, పిల్లలతో హాయిగా గడపడం, ఎక్కడికి వెళ్లకుండా అంటే ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లకుండా, లేకపోతే వాళ్ళు ఒక దగ్గర మనం ఒక దగ్గర కాకుండా వారితో కలిసి ఉండడం ఒక భాగ్యం, పిల్లలతో కలిసి ఉండడం ఆడుకోవడం ఒక భాగ్యం, పిల్లలు చక్కగా చదువుకోవడం భాగ్యం, గృహం చక్కగా నవ్వుతూ కుటుంబంలో సభ్యులందరూ ఆనందంగా ఉండడం ఒక భాగ్యం, ఇవి వ్యాపారం నడవడం చక్కగా నడవడం ఒక భాగ్యం. ఇన్ని భాగ్యాలు కూడా మనకి ఆ గురువు వల్లకి ఎలా అయితే కలుగుతున్నాయో తద్భిన్నమైనటువంటి ఫలితాలు ఇక్కడ మనకి కుజుల వల్ల వస్తుంది. కాకపోతే ఎవరితో మాట్లాడినా కొంచెము ఈ గురుడు వల్ల మనకు ఈ కుజుని యొక్క సంచారం వల్ల మనకు జరిగేది ఏంటంటే ఎవరితో మాట్లాడినా కొంచెం గొడవ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం అడిషనల్గా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. తద్భిన్నానికి అంటే గురువు కంటే భిన్నంగా చెప్పుకున్న ఫలితాలు దీని గురించి యాడ్ చేసుకోవాలి. కాబట్టి మాటను ఆచితూచి మాట్లాడినట్టయితే దాని నుంచి మనం తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది. ఇక ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం అండి. ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా చక్కగా మనకి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. లాభం అని చెప్పుకున్నాం కదండి. వృత్తి వ్యాపారాల్లోనే కాదు, మిగతా అన్ని విషయాల్లోనూ కూడా మన ప్రజ్ఞా పాఠవాలలో కానీ, లేకపోతే మన తెలివితేటల విషయాలు ప్రదర్శించడంలో కానీ, ఇట్లాంటివి అన్నింటిలో కూడా మనకి అలా విద్యావంతులతో పరిచయం అవ్వటం ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన చక్కటి ఫలితాలన్నీ మనకి బుధుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయస్థానంలో సంచారం చేసేటటువంటి వలన ఆరోగ్యం కొంచెం దెబ్బతినేటటువంటి కొంచెం ఇంట్లో మనకు కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు ఆరోగ్యం కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తల భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి విజయం చేకూరదండి. మనం రాజకీయ పరంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అవి కూడా విజయవంతం కావు. ఈ విధమైన ఫలితాలన్నీ రవి వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని వల్ల తద్భిన్నమైనటువంటి ఇక్కడ ఇందాక మనకి అక్కడ గురువు కుజులు కలిసి ఉన్నారు. అలాగే ఇక్కడ రవి శుక్రులు, ఈ రవి శుక్రులు కలిసి ఉండటం వల్ల రవి మీకు వ్యతిరేక ఫలితాలు ఎలా ఇస్తున్నాడు, ఏ విషయాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడో వాటన్నిటి ఫలితాలు కూడా మనకి చక్కటి ఫలితాన్ని శుక్రుడు ఇస్తున్నాడు. దానికి తోడుగా మనకి భార్య కొంచెం అడిషనల్గా మనకు వచ్చేటటువంటిది ఏంటి అంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత, బెడ్ కంఫర్ట్స్, శయ్యాసం ఇత్యాదులన్నీ కూడా మనకి ఈ శుక్రుని ద్వారా వ్యయస్థాన సంచారం వల్ల మనకి ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి.
అంచేత మీరు ఆ నవగ్రహ మంత్రాలు మాత్రం వదలమాకండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.